హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉమా మహేష్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా మహేశ్వర ఎలక్ట్రికల్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఏం అడుగుతున్నారంటే, అన్న మన బడ్జెట్లో తక్కువలో మంచి స్టాండ్ ఫ్యాన్, హై స్పీడ్ స్టాండ్ ఫ్యాన్ సజెస్ట్ చేయన్నా మంచి కంపెనీది అని చెప్పి చాలా వరకు మెసేజ్ చేశారు. సో వాళ్ళ కోసమే మనం ఈ ఇండో కంపెనీ నుండి మనం ఈ స్టాండ్ ఫ్యాన్ అయితే తీసుకొచ్చామాట. ఇది మీడియం రేంజ్ ఉంటుంది స్టాండ్ ఫ్యాన్. ఇది టాప్ టు బాటమ్ మనకి ఏంటంటే మొత్తం అంతా ఐరన్నే. కింద బేస్ దగ్గర నుండి మనకి బేస్ ఉందా, ఈ బేసు, ఈ గొట్టం, ఈ జాలి మొత్తం అంతా ఐరన్నే. దీంట్లో వచ్చేసరికి మనకి బ్యాక్ డ్రాప్ ఏంటంటే బ్లేడ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్లాస్టిక్ ఇస్తారనమాట, ప్లాస్టిక్ మెటీరియల్. సో ఎప్పుడైనా రన్నింగ్లో మాత్రం కింద పడిందంటే కంపల్సరీగా అయితే బ్లేడ్ అయితే ఇరిగిపోతుంది. అండ్ బ్లేడ్స్ అయితే బయట ఎక్కడ మార్కెట్లో ప్రతి దగ్గర దొరుకుతుందన్నమాట. దీని బ్లేడ్ ప్రాబ్లం అయితే లేదు. సరే, ఇప్పుడైతే త్వరగా దీంట్లోంచి మనం ఏ మెటీరియల్ ఇచ్చాడు ఏంటి అన్నది ఓపెన్ చేసి దీన్ని ఎలా అసెంబుల్ చేయాలి అన్నది మనం త్వరగా వీడియో అయితే చేసేద్దాం. తెలుసు కదా మన ఆయుధం టెస్టర్. ప్రతిదీ టెస్టర్తోనే మనం ఓపెన్ చేస్తాం మన ఎలక్ట్రికల్. ఇది వచ్చేసరికి మనకి 2 years వారంటీ అయితే ఉంటుందన్నమాట. 2 years వారంటీ కూడా ఆన్లైన్ మన ఫ్లిప్కార్ట్ సపోర్ట్ టీమ్ ఉంటుంది కదా, ఫ్లిప్కార్ట్ సపోర్ట్ టీమే మనకి డోర్ స్టెప్ సర్వీస్ అయితే ఉంటుందన్నమాట ఇది. ఓకే, ఫస్ట్ మనకైతే రాడ్ వచ్చింది, తర్వాత బేస్ ప్లేట్ చూసారు కదా, ఐరన్ బేస్ ప్లేట్ వచ్చేసరికి, తర్వాత జాలీ సెట్, మనకి జాలీ సెట్ మిగతా యాక్సెసరీస్ ఇచ్చారు. ఇప్పుడు మెయిన్ మోటార్ అన్నమాట. ఇలా థర్మోకోల్ దాంట్లోని మనకి మోటార్ అయితే పెట్టేస్తారు, ఏ బ్రేక్ అవ్వకుండా. ఓకే, ఇంకా దీంతో పని అయిపోయింది. మనకి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇచ్చిన ప్రతి పార్ట్ మనం ఓపెన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అన్నమాట. మనకి మోటార్ ఓపెన్ చేయగానే మనకి వారంటీ కార్డ్ అయితే ఉంటుంది. మనకి వచ్చేసరికి మనకి మోటార్ హెవీ మోటార్ విత్ కాపర్ వైండింగ్, కంపల్సరీగా కాపర్ వైండింగ్, మంచి వెయిట్ కూడా ఉన్నది బాడీ కూడా. దీనికి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడైతే స్టిక్కర్ రాశారన్నమాట మనకి. ఏమని రాశారు, నో వారంటీ ఆన్ ప్లాస్టిక్ పార్ట్స్ మీద మనకి వారంటీ అయితే క్లెయిమ్ అవ్వదు. అర్థమైంది కదా. మనకి దీనికి ఆల్టరేషన్ కూడా ఎలా ఇచ్చాడంటే, ప్రతిదానికి గేర్ బాక్స్ ఇస్తాడనమాట. ప్లాస్టిక్ గేర్ బాక్స్ అయితే కంపల్సరీగా ఇస్తాడు మామూలు ఫ్యాన్స్కి. కానీ దీనికి ఏంటంటే ఆల్టరేషన్కి సపరేట్గా మోటార్ ఇచ్చాడనమాట. చిన్న మోటార్ ఉంటుంది, ఆల్టరేషన్ మోటార్. ఇప్పుడు ఈ మధ్యన ప్రతిదానికి ఆల్టరేషన్ మోటార్ వేస్తాడు, ఆ మోటార్ కూడా దీనికి ఉన్నది. దానికి ప్రత్యేకంగా ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఇచ్చారన్నమాట. ఇక్కడ 3 speed కంట్రోల్ ఇచ్చాడు, 3 speeds మాట. స్లో, మీడియం, హై అండ్ ఆఫ్ మొత్తం కంట్రోల్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట. ఓకే, మోటార్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే, ఫస్ట్ ఈ స్టాండ్ అయితే బిగించేసుకొని తర్వాత అప్పుడు జాలీలు ఇవన్నీ బిగించుకొని మనం మోటార్ అయితే అసెంబుల్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి కింద బేస్, ఈ బేస్లో మనకి ఏంటంటే 4 screws అయితే ఇస్తారన్నమాట, నట్ అండ్ బోల్ట్స్. ఎందుకంటే దీనికి బిగించుకోవడానికి. దీనికి కూడా మనకి ఏంటంటే ఈ రబ్బర్ బీడింగ్ అయితే ఉంది చూడండి, దీనికి రబ్బర్ బీడింగ్ ఇస్తారన్నమాట. మన టైల్స్ మీద పెట్టినా దేని మీద పెట్టినా ఈ స్పీడ్కి జరగకుండా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం రాడ్ని అయితే బిగించేసుకుందాం. ఈ స్టిక్కర్ ఉంచితే ఉంచండి, లేకపోతే తీసేయండి. ఈ స్క్రూస్ అనేవి, నట్ అండ్ బోల్ట్స్ అనేవి మనం జాగ్రత్తగా బిగించేసుకోవాలన్నమాట. మనకి ఇలాగా స్క్రూ పై వాచర్తో సహా ఇస్తాడు, అది పైన వెయ్యాలి. మనకి ఈ రింగ్ వాచర్ ఒకటి, ఈ నట్ ఒకటి ఇస్తారు, అవి కింద వెయ్యాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రింగ్ వాచర్ నట్టు నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఈ బోల్ట్ ప్లస్ వాచర్ చూడండి, ఈ బోల్ట్ ప్లస్ పైన డైరెక్ట్ రింగ్ వాచర్ అన్నమాట. ఈ రింగ్ వాచర్ పైన వెయ్యాలి. ఇది పైనుండి వేసి
మనం ఇందాక పక్కన పెట్టుకున్న రింగ్ వాచర్ ఉంది కదా, రింగ్ వాచర్ ఫస్ట్ వేయాలి, తర్వాత మనం నట్ అయితే బిగించుకోవాలి. అలాగా 4 నట్ అండ్ బోల్ట్లు అయితే మనం బిగించేసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు మనం ఆపోజిట్ వేసుకోవాలన్నమాట. క్రాస్ ఈ 4 బోల్ట్లు బిగించేసుకున్నాం కదా, 4 బోల్ట్లు ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, టైట్ చేయాలి. ఇప్పుడు మనం చేత్తో ఫిట్ చేసినంతలో ఇది టైట్ అయిపోద్ది కదా, కంపల్సరీగా మనకి కటింగ్ ప్లేయర్ అన్నది కావాలి. ఈ కటింగ్ ప్లేయర్తో మనం టైట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా టైట్ చేసుకున్న తర్వాత మనకి స్టాండ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, స్టాండ్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు మనకి స్టాండ్తో పని లేదు. స్టాండ్ మనం ఏం చేద్దాం, ఈ ఎస్ఎస్ గొట్ట ఉంది కదా, ఈ ఎస్ఎస్ గొట్టాన్ని మనం పైకి లాక్కొని ఇది టైట్ చేద్దాం అన్నమాట. ఇది కిందకి వెళ్ళకుండా. ఓకే, ఇది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మోటార్ దగ్గరికి వద్దాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ఇదే కదా మనకి. ఇప్పుడు మోటార్ మీద నుంచోబెట్టి మనం జాలీలు అవి సెట్ చేసుకోవాలంటే ఇదే. ఇప్పుడు జాలీ సెట్ కూడా మనం బయట తీసుకుందాం. మనకి దేనికి దానికి ఊడిపోకుండా మనకైతే ఒక కేబుల్ టై అయితే వేస్తారన్నమాట. జాగ్రత్తగా తీసేయాలి. ఈ ప్రతి రెక్కకి ఈ టైపు స్టీల్ది క్లిప్ టైప్ ఉంటుంది. అవి ఏదో అనుకొని దాన్ని మాత్రం తీకండి, ఎందుకంటే ఇది రెక్క బ్యాలెన్సింగ్ కోసం అన్నమాట. సో దీన్ని అయితే కదపద్దు. ఓకే, ఇది రెక్క మనం పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనకి రెక్క ఫిట్టింగ్కి ఈ అదర్ నాబ్ ఒకటి ఇస్తారన్నమాట. ఇది కూడా ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను. ఇది పక్కన పెట్టుకోండి. ఫస్ట్ జాలీ నుండి అయితే మనం బయట తీసేద్దాం. జాలీస్ అయితే బయట తీసుకున్నాం. మనం ఈ బెల్ట్ కూడా ఇవన్నీ ఎలా బిగించాలి ఏంటి అన్నది క్లియర్గా చెప్తాను మీకు. చూడండి స్టెప్ బై స్టెప్. ఇది కూడా మనం ఎలా పక్కన పెట్టేసుకుంటాం అన్నమాట. ఇది ఫ్రంట్ జాలీ అన్నమాట. మన ఫ్యాన్ లోగోతో వస్తుంది కదా, ఇది ఫ్రంట్ జాలీ అన్నమాట. ఇది తీస్తే తీయండి, లేకపోతే ఉంచండి. కానీ ఏంటంటే గాలికి మాత్రం కంపల్సరీ సౌండ్ వస్తుంది, సో తీసేయడమే బెటర్. ఇది బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నది. ఈ ప్రైస్లో ఇంత క్వాలిటీ ఐటెం ఇచ్చాడంటే గ్రేటే, చాలా మంచిది అన్నమాట. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ మోటార్స్కి 4 నట్లు, ఈ నట్స్ ఇప్పేసుకుందాం అన్నమాట. ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి పక్కన. కంపల్సరీగా మనకి ఒక టెస్టర్, ఒక కటింగ్ ప్లేయర్ కంపల్సరీగా ఉండాలి ఈ ఫ్యాన్ బిగించేటప్పుడు. ఇప్పుడు చూడండి, ఈ నట్లు ఇప్పేసిన తర్వాత నేనేం చేశాను, ఈ పెద్ద వాచర్స్ ఉన్నాయి కదా చూడండి, పెద్ద వాచర్స్ ఉన్నాయి. ఈ వాచర్స్ అన్నీ దీనికి వదిలేసాను అనమాట మోటార్కి. ఇది ఇలా పెట్టి చూడండి, ఈ జాలీ ఉంది కదా, జాలీ పట్టుకునేది ఉంటుంది కదా హ్యాంగింగ్, ఇగో హ్యాంగింగ్ కరెక్ట్గా ఇది మనకు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేలాగా మనం అయితే జాలీ అయితే అలా వేసుకోవాలన్నమాట. చూడండి, హ్యాంగ్ చేసేది ఇదిగోండి పైకి వచ్చింది.
ఈ స్పీడ్ కంట్రోల్ దగ్గర ఈ హ్యాంగింగ్ది రావాలన్నమాట. కొంతమంది రివర్స్లో బిగిస్తూ ఉంటారు, సో వాళ్ళ గురించి చెప్తున్నాను. తర్వాత ఫస్ట్ మనకి ఇలాంటి రింగ్ వాచర్స్ ఉంటాయన్నమాట, ప్లెయిన్ వాచర్స్. ఫస్ట్ ఈ ప్లెయిన్ వాచర్స్ పెట్టుకోవాలి. 4 వైపులు 4 ప్లెయిన్ వాచర్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసరికి ఈ రింగ్ స్టాప్ వాచర్స్ అన్నమాట, అవి వేసుకోవాలి. తర్వాత వచ్చేసరికి ఈ నట్స్ 4 వైపులు 4 నట్స్ బిగించేసుకోవాలన్నమాట. ఇప్పుడు 4 నట్స్ని మనం కటింగ్ ప్లేయర్తో జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి. చూడండి, ఫుల్ టైట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వైబ్రేషన్ వచ్చిందనుకో ఈ సౌండ్ కూడా మనకి ఏంటంటే చిరాకు అనిపిస్తుంది అన్నమాట, ఏ సౌండ్ కూడా. చూసారు కదా, మనం అయితే జాలీ కూడా బిగించేసాం. బిగించేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాడ్కి అయితే ఫిట్ చేద్దాం. హైట్ బాగా పెద్దదైపోయిందని ఇప్పుడు మార్చాను. సో మనకి ఇలాగైతే ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మనకి బ్లేడ్ ఉంటుంది. ఈ బ్లేడ్కి కటింగ్ ఉంటుంది అన్నమాట, చిన్న గ్రూవ్ ఉంచి కటింగ్ ఉంటుంది. ఈ కటింగ్ ఏ సైడ్ ఉందో సేమ్ అదే సైడ్ మనం రెక్కనైతే ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇన్సర్ట్ చేసిన తర్వాత రెక్కన ఇన్సర్ట్ చేస్తాం కదా, తర్వాత మనకి ఈ నాబ్ ఉంటుంది అన్నమాట. ఈ నాబ్ని మన సైడ్ ఇది తిరిగే ఆపోజిట్ సైడ్ మనం తిప్పామనుకోండి టైట్ అవుతుంది అన్నమాట. ఓకే, టైట్ అయింది చూసుకున్నారు కదా, మనం అంతా ఫిట్టింగ్ అంతా చేసేసాం. ప్లస్ ఇప్పుడు మళ్ళీ మనం ఈ ఫ్రంట్ జాలీ ఒకటి వేయాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ జాలింగ్ కూడా సేమ్ యాజ్ టీజ్గా మనం ప్రెస్ చేస్తాం అన్నమాట దీంట్లోకి. ఇప్పుడు ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్క్రూ డ్రైవర్తో దీన్ని అయితే టైట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇక్కడతో మనకి ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా రన్ అవుతుంది ఏంటి అన్నది చూద్దాం. ఇప్పుడు పవర్ కేబుల్ తీసాం. పవర్ కేబుల్ని అయితే మనం దీంట్లో అయితే ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. పవర్ సప్లై ఇస్తున్నాం. చూసారు కదా దీని స్పీడ్, ఫస్ట్లో పెడతాను చూడండి, సెకండ్, థర్డ్, దెబ్బకి నా కెమెరా కూడా ఊగిపోతుంది ఏ స్పీడ్కి. చూసారు కదా, ఇదిగోండి అలా ఉంటుంది. ఆసిలేషన్ కూడా ఉన్నది, ఆసిలేషన్ కూడా ఆన్ చేస్తాం చూడండి. ఈ ప్రైస్ చూసారు కదా, ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మనకి చాలా బెస్ట్ క్వాలిటీ మాట ఇది. ఈ ప్రైస్లో అయితే చాలా బెటర్ అండ్ బెస్ట్ క్వాలిటీ మాట. ఇంక ఇది చూసుకోవాల్సిన అవసరం లేదు, తీసుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా తీసేసుకోవచ్చు. సూపర్ పీస్ మాట ఇంకేది. ఓకే, చూసారు కదా ఈ వీడియో. ఒకవేళ ఇది కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా అయితే కొనుక్కోవచ్చు. ఓకేనా, ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం నా ఛానల్ అయితే ఫాలో చేయండి. బాయ్ బాయ్.